సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ఇక్కడ ముందుగా కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలైతే ఇక్కడ చూడొచ్చు మనం. ఎవరిదో కిరీటం. యుఏఈలో నేటి నుంచి మహిళల T20 ప్రపంచ కప్ టోర్నీ. 9 నెలల్లో 110.57 లక్షల కోట్లు. దలాల్ స్ట్రీట్ రికార్డ్ ర్యాలీ ప్రభావం. భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. తగ్గుతున్న హిందువులు. జార్ఖండ్లో హిందువులు ఆదివాసీల జనాభా తగ్గిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. 5,600 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో 560 కిలోల కొకైన్ ను పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కవచ్ కు లైన్ క్లియర్. ఒకే ట్రాక్ మీదకు 2 రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాన్ని నిరోధించే కవచ్ ను అన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు రైల్వే సిద్ధమైంది. SBI విస్తరణ బాట. 2024-25లో దేశవ్యాప్తంగా 600 బ్రాంచీలను ప్రారంభించాలని SBI ప్రణాళికలు వేసింది. చౌకబారు రాజకీయం. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు. సమంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ ఆరోపణలతో కలకలం. సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి విమర్శలు. రాజకీయాల కోసం సినీ పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయొద్దంటూ మండిపాటు. కొండా సురేఖ మెడలో నూలు దండ వేసిన ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ తో వివాదం మొదలు. బట్టలుడదీసి కొడతామన్న సురేఖ, ఫినైల్ తో నోరు కడుక్కోవాలన్న కేటీఆర్. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై సురేఖ ఆక్షేపణీయ వ్యాఖ్యలు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ శ్రేణులు లీగల్ నోటీస్ ఇచ్చిన కేటీఆర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ల మధ్య రాజకీయ వివాదం చౌకబారు మలుపు తీసుకుంది. సినీ నటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న ఆమె నైతికతను పట్టించుకోకుండా అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయ పరమైన వివాదాల్లోకి సంబంధం లేని ఓ కుటుంబ అంతర్గత వ్యవహారాన్ని లాగడం, ఉచితానుచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. తెలంగాణలో మహిళలంతా సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ మహిళలపై ఈ అనుచిత మహిళలే ఆక్షేపణీయ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్స్ లో నాగార్జున పోస్ట్. విడాకులు నా వ్యక్తిగత విషయం. సినీ పరిశ్రమలో ఓ మహిళ ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ, దయచేసి చిన్న చూపు చూడకండి. ఇన్స్టాలో సమంత పోస్ట్. రాజకీయం కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యల. అక్కినేని అమల అసహ్యమేస్తుందన్న నాని. ఏంటి సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప? జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్. ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన బీరూట్ లోని భవనాలు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. యుద్ధ భయం. ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా ఘర్షణలు. ఇజ్రాయెల్ ఇరాన్ రగడపై సర్వత్రా ఆందోళనలు. లెబనాన్, యమన్, గాజాల్లో ఇప్పటికే కుంపట్లు. ఇజ్రాయెల్ పై ఇరాన్ కురిపించిన క్షిపణుల వర్షం రక్షణ నిపుణులతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభ సూచికేనంటూ వెలువెత్తుతున్న విశ్లేషణలతో ఇంటర్నెట్ హోరెత్తిపోతుంది. 2 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇజ్రాయెల్ కు ప్రాణ నష్టం. హెజ్బొల్లా పై యుద్ధంలో 8 మంది సైనికులు మృతి. ఇరాన్ కాచుకో. ఇరాన్ దిద్దుకోలేని తప్పు చేసిందన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ కు వెళ్లొద్దు, భారతీయులెవరూ ఇరాన్ కు వెళ్లొద్దని సూచించిన విదేశాంగ శాఖ. గాజాపై భూతల దాడులు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ సేనలు చేస్తున్న భీకర భూతల దాడుల్లో 51 మంది మరణించారు. ఇజ్రాయెల్లో మా వాళ్ళు ఎలా ఉన్నారో? ఇరాన్ దాడుల నేపథ్యంలో తెలుగువారి ఆందోళన. ఇజ్రాయెల్లో నివాసం ఉంటున్న 5,000 మంది తెలుగువారు, తెలంగాణ నుంచి 800 మంది కార్మికులు, ఫోన్లు చేసి క్షేమ సమాచారం కనుక్కుంటున్న కుటుంబ సభ్యులు, బంకర్లో తలదాచుకున్న నిజామాబాద్ జిల్లా వాసులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. వీళ్ళు అంతా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కార్మికులుగా చెప్పొచ్చు. ఇక్కడ మనం. ప్రమాదంలో తెలంగాణ పట్టిసీమ. గోదావరి నది మధ్యలో వెలిసిన వీరభద్రుడు. కేవలం శివరాత్రికే ఇక్కడ ధూపదీప నైవేద్యాలు. భద్రాచలం సమీపానే ఉన్న నిర్లక్ష్యం. ఇటీవల వరదలతో దెబ్బతిన్న కొండ కింది భాగం. గోదావరి మధ్యలో ఎత్తైన కొండపై ఉన్న ఆలయం. భద్రాద్రి కొత్తగూడెం. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నడుమ ఉన్న పట్టిసీమ వీరభద్రస్వామి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి. అనేక సినిమా షూటింగులు ఈ ఆలయ సమీపాన జరిగాయి.
అచ్చం అలాంటి ఆలయాన్నే 800 ఏళ్ల కిందట భద్రాచల సమీపన గోదావరి నది మధ్యలో ఉన్న ఓ కొండపై కాకతీయులు నిర్మించారు. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రుడికి ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణం జరిపిస్తారు. పురాతనమైనదే కాక ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎప్పుడు ఎవరికి పట్టని దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. దామగుండం రాడార్ గండం. దామగుండం అడవుల్లోని శివాలయం కోనేరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. వికారాబాద్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ లో నేవీ రాడార్ నిర్మాణానికి సర్కార్ అనుమతి. ఈ నెల 15న శంకుస్థాపన. 2900 ఎకరాలను స్వాధీనం చేసుకోనున్న తూర్పు నావికా దళం. 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం. తమ ప్రాంతంలోనే తాము పరాయి వారిగా మారిపోతామంటున్న స్థానికులు. పర్యావరణానికి జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుందంటున్న పర్యావరణవేత్తలు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు హైదరాబాద్ పైన ప్రభావం. వ్యూహాత్మకంగా చాలా అనువైన ప్రాంతం అంటున్న నేవీ ఎవరికి నష్టం వాటిల్లబోదని వెల్లడి. 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉందని అటవీ శాఖ అంచనా. ప్రత్యామ్నాయంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక. దామగుండం అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్ళమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయమిది. 100 ఏళ్ల ఆలయం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పచ్చని చెట్లతో జీవ వైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. 100 ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. బుల్లి ఎస్యూవీలు భలే జోరు. అమ్మకాల్లో టాప్ గేరు. దూసుకుపోతున్న టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, బ్రెజా, వెన్యూ, నెక్సాన్లకు భారీ డిమాండ్. ఢిల్లీకి డబ్బు కట్టల కోసమే హైడ్రా. రాహుల్ గాంధీ చెప్పినందుకే మూసీ ప్రాజెక్టు చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు. హైడ్రా ఆర్ఆర్ ట్యాక్స్ తో హైదరాబాద్ సిటీలో 35 లక్షల మంది ఉపాధి గల్లంతు. మంత్రి కొండా సురేఖ ఏడ్పులు పెడబొబ్బలు ఎందుకో చెప్పాలి. గతంలో ఆమె చేసిన ఆరోపణలతో తమ ఇంట్లో మహిళలు బాధపడ్డారన్న కేటీఆర్. సీఎం రేవంత్ నోటిని మంత్రులు ఫినాయిల్తో కడగాలని వ్యాఖ్య. నేలంతా పూబంతి, తీరొక్క పూలు, ఊరు వాడ సంబరాలు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వరంగల్ 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో వేలాది మంది మహిళలు పాటలు పాడుతూ, కోలాటమాడుతూ గౌరీదేవిని కొలిచారు. పూర్తవని కూడికలు, తీసివేతలు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ కూడా కూడికలు, తీసివేతలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈశాన్య సీజన్లోనూ జోరు వానలు. ఈశాన్య ఋతుపవనాల సీజన్లోనూ వానలు జోరుగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో సగటు వర్షపాతం 11.32 సెంటీమీటర్లు కాగా సీజన్ ముగిసే నాటికి ఇంతకు మించి నమోదవుతుందని అంచనా. పన్ను ఆదాయం 35%. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5 నెలల తర్వాత కూడా రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 35.11% మాత్రమే పన్ను రాబడులు వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.64 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఆగస్టు 31 నాటికి 57,000 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రశ్నించడమే రాజకీయం. ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలన్నా, దానిని కాపాడుకోవాలన్నా మేధావులు చర్చిస్తేనే సాధ్యమవుతుందని మంథన్ సంవాద్ వేదికగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంథన్ సంవాద్ 13వ ఎడిషన్ బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికపై జరిగింది. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.